ఉదయ్ కిరణ్. ఈ పేరు వింటే ఇప్పటికీ గుండె బరువెక్కిపోతుంది. మన పక్కింటి అన్నలా, మన సొంత మనిషి దూరమైతే ఎలా ఉంటుందో, ఉదయ్ కిరణ్ విషయంలో కూడా అలానే అనిపిస్తుంది. ఉదయ్ కిరణ్ చనిపోయి దాదాపు 12 ఏళ్ళు అవుతున్నా, ఇప్పటికీ ఆయన పేరు ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. అసలు ఇప్పటి జనరేషన్‌కు ఉదయ్ కిరణ్‌కు తెలిసింది గోరంత మాత్రమే. 90స్ కిడ్స్‌ను అడిగితే అసలు ఉదయ్ కిరణ్ స్టార్డమ్ గురించి, ఆయన సినిమాలకున్న యుఫోరియా గురించి కథలు కథలుగా చెప్తారు. 1, 2 కాదు. వరుసగా 5 హిట్లు కొట్టి తన రేంజ్ ఏంటో చూపించాడు. మరీ ముఖ్యంగా అందులో 3 బంపర్ హిట్లే కావడం విశేషం. అలాంటి ఉదయ్ కిరణ్ సక్సెస్‌లు లేక డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావిస్తున్నారు. కానీ ఆ ఒక్క సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఆయనిప్పుడు మన మధ్య ఉండేవారట. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ఆ సినిమాకున్న కనెక్షన్ ఏంటో కాస్త డీటెయిల్‌గా తెలుసుకుందాం రండి. ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ అనే పదానికి మారుపేరు. వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేసి మెప్పించాడు, హిట్లందుకున్నాడు. వేగంగా స్టార్ హీరో అయిపోయాడు. ఆయన హీరోగా పరిచయమైన 2 ఏళ్లలోనే టాలీవుడ్ లోనే టాప్ హీరోగా మారిపోయాడు. ఎవరికీ లేని క్రేజ్ ఆయనకు సొంతమైంది. అమ్మాయిల ఫాలోయింగ్ అయితే ఊహించడం కష్టమే. ఎంత వేగంగా ఎదిగాడో అలానే డౌన్ అయ్యాడు. చాలా రోజులు సక్సెస్ కోసం స్ట్రగుల్ అయ్యాడు. కానీ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈ ఒక్క మూవీ రిలీజ్ అయితే ఉదయ్ కిరణ్ ఇప్పుడు మన మధ్య ఉండేవాడట. ఉదయ్ కిరణ్ కెరీర్లో చాలా ఆటుపోట్లు చూశాడు. కానీ తట్టుకోలేకపోయాడనేది ఆయన గురించి తెలిసిన వాళ్లు చెప్పే మాట. ఎందుకంటే ఆయన నటించాల్సిన చాలా సినిమాలు ఆగిపోయాయట. ప్రారంభంలో ఓకే చెప్పి మధ్యలోనే ఆపేసేవారట. కొన్ని ప్రారంభోత్సవం చేసి ఆగిపోవడం, మరికొన్ని స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు, ఓ మూవీ అయితే ఏకంగా 80% షూటింగ్ పూర్తయిన తర్వాత పక్కన పెట్టారట. దీని వెనుక కొందరి హస్తం ఉందని అంటుంటారు. కానీ ఈ మూవీ షూటింగ్ పూర్తయి రిలీజ్ అయితే మాత్రం పెద్ద హిట్ అయ్యేదని, ఇప్పుడు ఉదయ్ కిరణ్ మన మధ్య ఉండేవారని చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ జోస్య భట్ల. ఉదయ్ కిరణ్ నటించిన ప్రేమంటే సులువు కాదురా సినిమా 80% చిత్రీకరణ పూర్తి చేసుకుని చివరి దశలో ఆగిపోయింది. ఈ మూవీ పూర్తయి విడుదలైతే ఉదయ్ కి పెద్ద హిట్ అయ్యేదని, ఆ దెబ్బతో సూపర్ స్టార్ గా ఎదిగేవాడని మ్యూజిక్ డైరెక్టర్ జోస్య భట్ల వెల్లడించారు. ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలు తెలియదన్నారు. కానీ ఏదో జరిగిందనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. ఈ మూవీకి ఏఎం రత్నం నిర్మాత. అంతటి పెద్ద నిర్మాత ఈ మూవీని ఎందుకు ఆపేశారో అర్థం కాలేదన్నారు. ఏఎం రత్నం కొడుకు దర్శకుడు జ్యోతికృష్ణ కూడా మధ్యలో ఆ మూవీని పూర్తి చేయాలని ప్రయత్నించారట. కానీ సాధ్యం కాలేదని, ఏం జరిగిందో తెలియదన్నారు. జనసేనకి పాటని చేసినప్పుడు జ్యోతికృష్ణ కలిశాడని, ఆ టైంలో ఈ ప్రస్తావన వచ్చిందన్నారు. నిర్మాత ఏఎం రత్నం కూడా అనేవారట, ఈ మూవీతో ఉదయ్ కిరణ్ కి మంచి లైఫ్ వస్తుందని. కానీ ఏదో జరిగింది, ఉదయ్ కిరణ్ లైఫ్ ని తలక్రిందులు చేసిందని జోస్య భట్ల వెల్లడించారు. ఏం జరిగిందో ఏమో గాని ప్రేమంటే సులువు కాదురా మూవీ విడుదలై పెద్ద హిట్ అయితే మాత్రం ఇప్పుడు ఉదయ్ కిరణ్ మన మధ్య ఉండేవాడు. ఆయన సినిమాలను మనం ఎంజాయ్ చేసేవాళ్లం. ఇప్పుడు స్టార్ హీరోగా రాణించేవారని జోస్య భట్ల తెలిపారు. ఉదయ్ కిరణ్ కి చివర్లో ఒక కోరిక ఉండేది. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది మూవీ పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే కదా. ఈ మూవీని చూసి ఇలాంటి మంచి ఫ్యామిలీ మూవీ చేయాలని ఉండేదట ఉదయ్ కిరణ్ కి. ఈ విషయాన్ని దర్శకుడు విఎన్ ఆదిత్యకి ఉదయ్ కిరణ్ స్వయంగా చెప్పారట. అలాంటి కథలు చూడమని, తాను చేస్తానని తెలిపారట. కానీ కొన్నాళ్లకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 2013 సెప్టెంబర్ 27న అత్తారింటికి దారేది మూవీ రిలీజ్ అయితే 2014 జనవరి 5న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.